నమస్కారం అండి. నా పేరు వినోద్. నేను నబితా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాను ఇక్కడికి. మేము బేసికల్లీ మిల్లెట్స్ ఏవైతే వస్తాయో క్రాప్స్ నుంచి వాటిని జస్ట్ లైక్ రైస్ మిల్ ఎలా ఉంటుందో ఇది కూడా మిల్లెట్స్ ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. అంటే క్రాప్స్ నుంచి వచ్చిన మిల్లెట్స్లో మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్ ఉంటాయి. సో మిల్లెట్స్లో స్టోన్స్ ఉంటాయి, చెత్త ఉంటుంది, పుల్లలు ఉంటాయి కదా, అది క్లీనింగ్ చేయాలి. డీస్టోనర్ అంటారు. ఆ స్టోన్స్ క్లీనింగ్ చేసే మిషనరీ ఇట్లా డీస్టోనింగ్ అవుతుంది. ఈ మెషిన్లో డీస్టోనర్లో క్లీన్ అయిపోతాయి. ఫస్ట్ క్లీనింగ్ తర్వాత దాని యొక్క లేయర్ ఉంటుంది, పొట్టు తీయాలి. దాన్ని డీహల్లింగ్ చేస్తారు. డీహల్లింగ్ అనేది ఆ మిషన్లో అవుతుంది. డీహల్లర్ అనే మిషన్ ఉంటుంది. దీంట్లో డీహల్లింగ్ అంటే పొట్టు తీసేస్తాము, ఆ మిషన్ తయారు చేస్తాము. దాని తర్వాత దాంట్లో కొన్ని బ్రోకన్స్ వస్తాయి, అది అంతా క్లీన్ చేయడానికి ఇంకో మూడో రకమైన మిషన్ వాడతాము ఇక్కడ మనము. సో దాంట్లో అనేది మాకు సెపరేషన్, క్వాలిటీ కూడా, గ్రేడింగ్ కూడా అయిపోతుంది. తర్వాత మీకు పాలిషింగ్ ఉంటాయి. సో మేజర్ మిల్లెట్స్ రాగులు, సజ్జలు, జొన్నలు ఉంటాయి. సో వాటికి లేయర్ రిమూవ్ చేసే అవసరం ఉండదు, దానికి జస్ట్ పాలిషింగ్ చేయాల్సి వస్తుంది. సో పాలిషర్ కోసం ఈ పాలిషర్ మెషిన్ అనేది వాడతాము. సో ఆ మెషిన్ కూడా మేము తయారు చేస్తాము. అది కాకుండా ఇక వాటి రెడీ అయిన తర్వాత ప్రోడక్ట్స్తో మీరు లైక్ పిండి చేసుకోవచ్చు. పిండి గిర్నీలో వేసుకొని అది కూడా ఉంటుంది. రవ్వ చేసుకోవాలంటే రవ్వలో కూడా వేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు దాల్ పాలిషింగ్ కూడా ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ కూడా ఉంటుంది. మీకు ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని పౌచ్ ప్యాకింగ్ చేసుకోవడానికి. సో ఈ రకాలైన మెషినరీస్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మా యూనిట్ వచ్చేసి హైదరాబాద్, బాలాపూర్, బడంగపేట్ దగ్గర ఉంది సార్. సబ్సిడీ గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సాహన ఇస్తున్నారని విన్నాను సార్. కాకపోతే అది వాళ్ళ కాంటాక్ట్ అవుతే, అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్తున్నారని తెలుసు. ఎందుకంటే మిల్లెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకు హెడ్ ఆఫీస్ రాజేంద్ర నగర్లో ఉంది. సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు దే విల్ డెఫినెట్లీ హెల్ప్ అని మాకు తెలుసు సార్. ఆ విధంగా ఒక మినిమం ఒక 4 మిషనరీస్ కావాలి. డీస్టోనింగ్, డీహల్లింగ్, పోస్ట్ రైస్ సెపరేటర్, ఒక పాలిషర్, ఒక 4 మిషనరీ సెటప్ అయితే మీకు సరిపోతుంది, ప్రాసెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 7 lakhsలో ఒక బేసిక్ కెపాసిటీ, ఒక స్టార్టింగ్ కెపాసిటీ, ఒక సెటప్ యూనిట్ తయారైపోతుంది. పెడుతున్నారు సార్ ఆల్రెడీ. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, సో ఆల్మోస్ట్ మేము నియర్లీ 15 sites తీసుకొని చేసి వాళ్ళు బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మా యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మా వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు చూడవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు సార్. ఇది రవా మేకర్ మిషన్, అదే చెప్పాను కదా మీకు. దీంట్లో మీకు మెటీరియల్ వేస్తే రైస్ కానీ, గోధుమలు కానీ, మీకు మిల్లెట్స్ కానీ ఏది వేసినా, అంటే పిండి గిన్నె పిండి ఎలా వస్తుందో దీంట్లో రవా లాగా వస్తుంది. ఇడ్లీ రవా సైజ్ వస్తుంది, మీకు దొడ్డు రవా వస్తుంది, మీకు ఉప్మా రవా సైజ్ వస్తుంది. సో అనేది మీకు దీంట్లో ఈ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే దాల్ పాలిషర్ సార్. ఇందులో దాల్ వేస్తే మీకు పొట్టు తీసేసి దాన్ని పాలిష్ చేసి ఇస్తుంది. సో అలాగే మిల్లెట్ పాలిషర్ కూడా ఉంటుంది. మిల్లెట్స్ వేస్తే మీకు మిల్లెట్స్ని కూడా పాలిష్ చేసి ఇస్తుంది. మిల్లెట్స్ స్టోన్స్ క్లీనింగ్ తర్వాత జస్ట్ లైక్ మనము వడ్ల నుంచి బియ్యం ఎలా తీస్తాము పొట్టు, అదేవిధంగా మైనర్ మిల్లెట్స్ దీంట్లో వేసి వాటి యొక్క పొట్టు తీసేస్తామన్నమాట. ఆ మెషిన్ దిస్ ఈస్ కాల్డ్ డీహల్లర్ మెషిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.